అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వర్షాల అనంతరం వేరుశనగ పంటలో తెగుళ్లు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మిరపలో కొమ్మకుళ్ళు తెగులు సమగ్ర నివారణ, పొద చిక్కుడు సాగులో యాజమాన్యం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. కూరగాయ పంటల్లో చిక్కుడు ఒకటి. ఒకప్పుడు చిక్కుడును పందిళ్ళకే సాగు చేసేవారు. అయితే పొద రకాలు వచ్చాక చిక్కుడును 3 కాలాల్లోనూ సులువుగా సాగు చేస్తున్నారు. పట్టణ పరిసర గ్రామ రైతులకు చిక్కుడు సాగు లాభసాటిగా ఉంటుంది. పందిళ్ళు అక్కర్లేకుండా పొదల్లా పెరుగుతూ 80 నుంచి 90 రోజుల పంట కాలంలోనే పొద చిక్కుడు రైతుకు మేలైన దిగుబడిని అందిస్తుంది. పందిరి సాగుతో పోల్చితే పంటకాలం తక్కువగా ఉండటం, మంచి దిగుబడినివ్వడం, పైగా వీటిని సంవత్సరం పొడవునా సాగు చేసుకునే అవకాశం ఉండటం వంటివి రైతుకు కలిసొస్తున్నాయి. సాగులో మేలైన యాజమాన్యం పాటించడం ద్వారా నాణ్యమైన దిగుబడులు పొందే అవకాశం ఉందంటూ పొద చిక్కుడు సాగు వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శంకర్. పొట్టి చిక్కుళ్ళు అంటే పొద చిక్కుడు అనే రకాలు అన్ని కాలాల్లో పండించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది దాదాపుగా 3 నెలల నుంచి 3.5 నెలల పంట కాలం ఉంటుంది కాబట్టి రైతులు దఫాలుగా విత్తుకోవచ్చు. పొద చిక్కులలో రకాలను చూసుకున్నట్లయితే కొంకన్ భూషణ్ అనే రకము, ఐహెచ్ఆర్ బెంగళూరు వాళ్ళు రిలీజ్ చేసేటువంటి అర్కా అమోగ్, అర్కా సౌమ్య అనే రకాలు ఆల్ సీజన్స్లో మనం పండించుకోవచ్చు. ఇది ఎకరానికి 13 కిలోల విత్తనం అవసరం అవుతుంది. థైరామ్ అనే మందు అయితే కేజీ విత్తనానికి 3 గ్రాముల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. మొదటిసారి మనం చిక్కుడు సాగు చేసినట్లయితే దానికి రైజోబియం కల్చర్ సంబంధించిన బ్యాక్టీరియాని మనము సీడ్కి పట్టించి మనం విత్తుకోవాలి. తర్వాత మనము ఆఖరి దుక్కులో 3 నుంచి 4 టన్నుల పశువుల ఎరువుని వెదజల్లుకోవాలి. దాంతోపాటు ఒక 3 బస్తాలు అంటే 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల యూరియా, ఇంకా 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని ఆఖరి దుక్కులోనే వేసుకోవాలి. బోదలు సల్ల పద్ధతిలో అయితే 2 వరుసలకు మధ్యలో 60 సెంటీమీటర్లు, అలాగే వరుసలోని మొక్కల మధ్య ఒక 10 సెంటీమీటర్లు ఉండే విధంగా బోదకు ఒకవైపు సగం పై భాగంలో విత్తుకోవాలి. ఇంకా మనకు డ్రిప్ మరియు మల్చింగ్ పద్ధతిలో ఏర్పాటు చేసుకొని ఈ చిక్కుడు సాగు చేస్తే మంచి దిగుబడి వస్తుంది. చిక్కుడు విత్తిన తర్వాత కలుపు రాకుండా ముందు జాగ్రత్తని విత్తిన 2 రోజుల లోపల పెండమీథలిన్ అనే మందు ఎకరానికి 1.25 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపేసి ఈ భూమి పైన, తడి నేలపైన పిచికారీ చేయాలి. ఆ తర్వాత వచ్చిన కలుపుని 1 లేదా 2 దఫాలుగా మనుషుల ద్వారా తీసేసినట్లయితే కలుపు లేకుండా మనకు పంట అనేది వేపుగా పెరుగుతుంది. విత్తిన 1 నెల రోజులకు 33 కిలోల యూరియాని పైపాటుగా వేసి మనం నీరు పారించాలి. ఇంకా పురుగుల తెగుల విషయానికి వచ్చినట్లయితే
మొదటి దశలో పెంకు పురుగు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది గమనించిన వెంటనే మనము ఎస్పేట్ అయితే 1.5 గ్రాములు లీటర్ నీటికి పిచికారీ చేసుకొని నివారించుకోవచ్చు. రసం పీల్చే పురుగులైనటువంటి ఎపిడ్స్ కానీ త్రిప్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎపిడ్స్ అయినట్లయితే లేత కొన భాగాల్లో నల్లగా ఉండి రసం పీల్చడం వల్ల చెట్టు అంతా గిడసబారిపోయి పాలిపోయినట్టు గమనిస్తాము. త్రిప్స్ అయినట్లయితే ఆకుల కింద భాగంలో లేత చిగురు భాగంలో పూత భాగంలో ఈ రసం పీల్చడం వల్ల పూత రాలిపోవడం కానీ ఆకులు వంకలు తిరిగిపోవడం కానీ గమనిస్తాము. వీటి రెండిని మనం సమర్థవంతంగా నివారించడానికి అంతర్వాహిక కీటకనాశనాలైనటువంటి ఇమిడాక్లోప్రిడ్ అయితే 0.3 ml లేదా ఎస్టామిప్రిడ్ అయితే 0.3 గ్రాములు, ఎస్పేట్ అయితే 1.5 గ్రాములు ఏదైనా ఒక మందుని 1 లేదా 2 సార్లు పిచికారీ చేసి మనం నివారించుకోవచ్చు. చిక్కుడులో ఎక్కువగా కాయపుచ్చు మరియు పూత పురుగు అనేది ఎక్కువ వస్తుంది. ఇది పూత మరియు కాత సమయంలో మనం గమనించవచ్చు. ఇది రాకుండానే ముందు జాగ్రత్తగా ప్రొఫినోఫాజ్ అయితే లీటర్కి 2 మిల్లీలీటర్లు, లేదన్నట్లయితే ఫ్లూబెండమైడ్ అయితే 0.3 మిల్లీలీటర్లు, కొరాజిన్ అయినట్లయితే 0.3 మిల్లీలీటర్లు, లేదా స్పైనోసైడ్ అయితే 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి 1 లేదా 2 సార్లు 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవచ్చు. ఇంకా ఆకుమచ్చ తెగులు మరియు తుప్పు తెగులు అనేది చిక్కుడులో గమనించవచ్చు. ఇవి గమనించిన వెంటనే మనము మ్యాంకోజెబ్ అయితే లీటర్కి 2.5 గ్రాములు లీటర్ నీటికి పిచికారీ చేయవచ్చు. లేదన్నట్లయితే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి పిచికారీ చేసి ఆకుమచ్చ తుప్పు తెగులు కాయ మచ్చ తెగులని బాగా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. రాయలసీమ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే నూనె గింజల పంట వేరుశెనగ. ఖరీఫ్లో వర్షాధారంగా సాగవుతున్న పంట ప్రస్తుతం కాయ ఊరే దశలో ఉంది. అయితే ఇప్పుడు కురుస్తున్న అడపాదడపా వర్షాలు, మారిన వాతావరణ పరిస్థితుల వలన కొన్ని రకాల తెగుళ్లు ఆశిస్తున్నాయి. పైరును గమనించుకుంటూ సకాలంలో సస్యరక్షణ పద్ధతులను పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్ జాన్సన్. రాయలసీమ జోన్లో కానీ మనం చూసినట్లయితే వర్షాధారం కింద ముఖ్యంగా ఈ వేరుశనగ పంటను వేయడం జరుగుతుంది. దాదాపుగా 5 లక్షల హెక్టార్లో. ఈ సంవత్సరం కానీ మనం గమనించినట్లయితే మేలో ఎక్కువ వర్షపాతం పడింది, జూలైలో కొంచెం తక్కువ వర్షపాతం బెట్ట పరిస్థితులు వచ్చినాయి, ఆగస్టులో నార్మల్గా వర్షం పడింది. ఈ యొక్క వేరుశనగ పంట ప్రస్తుతము కాయ డెవలప్మెంట్ దశ నుంచి కాయ ఊరే దశ వరకు కూడా ఉంటుంది. ఈ యొక్క దశలో ఉన్నటువంటి పంట మీద ఆగస్టు చివరిన 28వ తారీఖు నుంచి మనకు అనుకోకుండా హై రైన్ఫాల్ పడ్డం వలన ఎక్కువ మోతాదులో వర్షం కురిచింది. కాబట్టి ఈ యొక్క వర్షపాతం బెట్ట పరిస్థితుల నుంచి పంట రికవర్ అయింది. దానితో పాటు ఎక్కువ వర్షం పడ్డం వలన దీంట్లో కొన్ని తెగులు రానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన చర్యలు చేపట్టినప్పుడు ఏమవుతుంది అంటే తెగుళ్ళ ఉధృతిని మనం తగ్గించుకోనికి అవకాశం ఉంటుంది. ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు ఈ యొక్క ఆకుమచ్చ తెగులు రానికి అవకాశం ఉంటుంది. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు ఈ తెగులు వస్తుంది. కాబట్టి దీనివల్ల 55% కట్టె దిగుబడి, 50% కాయ దిగుబడి, 23% అవుటౌన్ తగ్గిపోతుంది. కాబట్టి రైతు సోదరులు దీన్ని గమనించి ఇమీడియట్గా కాంటాఫ్ అనే మందు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కానీ, లేదా సాఫ్ అనే మందు 2 గ్రాములు 1 లీటర్ నీటికి కానీ, లేదు టేబుకొనజోల్ అనే మందు 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆకుమచ్చ తెగును అరికట్టుకోవచ్చు. ఒకవేళ మనము ఆకుమచ్చను అరికట్టలేదు అన్నప్పుడు తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు ఆకు రాలుతుంది. రాలిన ఆకును అది భూమిలో కుళ్ళిపోయేటప్పుడు భూమిలో నిద్రావస్థలో ఉన్నటువంటి స్క్లెరోసియం రాలుచని కాండముకుళ్ళు తెగులను కలిగించే శిలీంధ్రం బయటికి వచ్చి ఆ యొక్క రాలిన ఆకులు తింటుంది. అంతేకాకుండా దానికి ఆహారం దొరికినప్పుడు ఆ కాయలను ఊరే దశలో ఉన్న కాయలను ఆ కాండాన్ని కూడా తినేస్తుంది. కాబట్టి మనం ఆ దశలో మనం పీకినామంటే
చెట్టు మాత్రమే వస్తుంది, కాయలు ఊడలు అన్నీ కూడా భూమిలోనే ఉండిపోతాయి. అపారమైనటువంటి నష్టానికి గురి కానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు దీన్ని గమనించి మనకు ఆకుమచ్చ తెగులు సకాలంలో నివారణ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా దీన్ని అరికట్టుకోవచ్చు. అప్పుడు మనకేమవుతుందంటే మనకు కట్టె కూడా పచ్చగా ఉంటుంది. పంటను కోసే దశకు వచ్చినప్పుడు అనుకోనటువంటి వర్షం పడినప్పటికీ కూడా మనకు కట్టె పచ్చగా ఉంటుంది. కాబట్టి విత్తనాలు మొలకెత్తవు. తర్వాత మన అనుకూలతను బట్టి 5-10 దినాలు మనము హార్వెస్ట్ చేసుకోనికి అవకాశం ఉంటుంది. అలా లేదు అన్నప్పుడు పంటను తీసినప్పుడు తేమ శాతం కూడా కాయలలో ఎక్కువగా ఉంది అని అంటే మనం నిలవబెట్టుకున్నప్పుడు అఫ్లాటాక్సిన్ రానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన సమయంలో ఆకుమచ్చను కంట్రోల్ చేసినప్పుడు ఈ కాండం కుళ్ళు తెగులు రాకుండా నివారించుకోవచ్చు. పంటను మన అనుకూలతను బట్టి 105 నుంచి 110 దినాల లోపల హార్వెస్ట్ చేసుకోనికి అవకాశం ఉంటుంది. ఆ హార్వెస్ట్ చేసిన కాయలను బాగా మనము ఆరబెట్టి తగిన తేమ శాతము దాని నుంచి తగ్గించుకొని 10 లోపల మనకు తేమ శాతం ఉన్నట్లుంటే ఆ కాయలను తీసుకొని మనము నిల్వ చేసుకున్నప్పుడు అఫ్లోటాక్సిన్ అని బూజు రాకుండా ఉంటుంది. కాబట్టి అప్పుడు ఆ క్వాలిటీని బట్టి ఇతరులకు ఎక్స్పోర్ట్కి కానీ లేకపోతే మనం ఆహారాన్ని కానీ ఉపయోగించుకోవడం కానీ లేక విత్తనాన్ని కానీ ఉపయోగించుకున్నప్పుడు నాణ్యవంతమైన మంచి క్వాలిటీ విత్తనాలను తీసుకోనికి అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే వాణిజ్య పంటల్లో ప్రధానమైనది మిరప. ప్రస్తుతం మిరప నాటిన 10 రోజుల నుంచి నెల రోజుల దశ వరకు ఉంది. గత కొన్నేళ్లుగా మిర్చికి అన్ని ప్రాంతాల్లోనూ వైరస్ తెగుళ్లతో పాటు నల్లతామర పురుగులు సమస్యగా మారగా, ప్రస్తుతం ఉన్న అధిక వర్షాలు, అధిక తేమ వల్ల కొమ్మకుళ్ళు తెగులు ఎక్కువగా వ్యాపిస్తోంది. కాబట్టి సకాలంలో తెగులు లక్షణాలను గమనించి నివారణ చర్యలు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత్ కుమార్. ఖమ్మం జిల్లాలో సాగు చేస్తున్నటువంటి ప్రధాన వాణిజ్య పంటల్లో ముఖ్యమైనది మిరప. సుమారుగా 90,000 ఎకరాల్లో సాగు చేయబడతా ఉంది. మిరప నాటినటువంటి 10 రోజుల దశ నుంచి అదే రకంగా నెల రోజుల దశ వరకు కూడా ఉంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో కానీ చూసుకున్నట్టయితే నాటే పరిస్థితుల్లో కూడా మనం గమనిస్తూ ఉన్నాము. వాతావరణం పరిస్థితుల్లో ముఖ్యంగా గత 10 రోజుల నుంచి పడుతున్నటువంటి అధిక వర్షాలకి, అదే రకంగా చిరుజల్లులకి, అదే రకంగా గాలిలో ఉన్నటువంటి అధిక తేమ వల్ల ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మిరపలో కొమ్మకుళ్ళు తెగులు ఆశించినట్టుగా గమనించడం జరిగింది. కొయినోఫెరా కుకుర్బిటేరం అనే శిలీంధ్రం వల్ల ఈ యొక్క కొమ్మకుళ్ళు తెగులు అనేది ఆశించి నష్టం ఎక్కువగా చేసేదానికి అవకాశం ఉంటుంది. కొమ్మకుళ్ళు తెగులు అనేది నారుమడి దశ నుంచి ముఖ్యంగా చూసుకున్నట్టయితే పూత, పిందె, అదే రకంగా కాయ ఏర్పడే దశలో కూడా దీని యొక్క ఉధృతి ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కొమ్మకుళ్ళు తెగులు యొక్క లక్షణాలు కానీ చూసుకున్నట్టయితే ముందుగా ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ముఖ్యంగా ఆకులన్నీ కూడా మాడిపోవటం, దాంతోపాటుగా ఈ యొక్క మచ్చలన్నీ కూడా కొమ్మల మీద ఏర్పడటం, కొమ్మల మీద లేత గోధుమ రంగు మచ్చలతో మొదలైనటువంటి ఈ తెగులు తర్వాత దశలో కానీ చూసుకున్నట్టయితే ముదురు గోధుమ రంగు మారటం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము. ఒకసారి ముదురు గోధుమ రంగు మచ్చలన్నీ కూడా కొమ్మల మీద ఏర్పడిన తర్వాత చూసుకున్నట్టయితే ఈ కొమ్మలన్నీ కూడా కుళ్ళిపోవటం, ఈ యొక్క తెగులు ఉధృతంగా ఉన్నట్టయితే పూల మీద అదే రకంగా కాయల మీద కూడా ఏర్పడి తద్వారా నష్టం ఎక్కువ కలుగజేసేదానికి వీలుంటుంది. లేత కొమ్మల మీద ఈ యొక్క కుళ్ళు తెగులు ఆశించడం వల్ల కొమ్మలన్నీ కూడా విరిగిపోవడం అనేది మనకు సాధారణంగా గమనిస్తూ ఉంటాము. కొమ్మల యొక్క మధ్య భాగాన్ని ఈ కుళ్ళిపోవటం వల్ల ఈ పై భాగం కానీ చూసుకున్నట్టయితే ఎక్కడైతే పూలు అదే రకంగా కాయలు ఉన్నాయో ఆ కాయలన్నీ కూడా పాడైపోవటం, దాంతోపాటు నష్టం కూడా ఎక్కువగా సంభవించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నివారణ చర్యలు చేపట్టాలి. నత్రజని సంబంధించినటువంటి ఎరువులు ఎక్కువగా వాడటం, దాంతోపాటు గాలిలో తేమ శాతం చాలా ఎక్కువగా ఉండటం, దాంతోపాటు చిరుజల్లు పట్టడం, దాంతోపాటు నీరు ఎక్కువగా పెట్టినటువంటి ప్రాంతాలు కానీ చూసుకున్నట్టయితే దీని యొక్క ఉధృతి మరీ ఎక్కువగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. మంచు పడినటువంటి పరిస్థితుల్లో కూడా దీని ఉధృతి పెరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే కొమ్మల మీద ఏర్పడినటువంటి కుళ్ళంతా కూడా కిందకు కూడా వ్యాపించి తద్వారా ఈ మొక్క అంతా కూడా మోళ్ళుగా మారేటటువంటి పరిస్థితి కూడా మనం కొన్ని పరిస్థితుల్లో గమనించేదానికి వీలుంటుంది. కొన్ని యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్టయితే దీన్ని సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. నత్రజని సంబంధించినటువంటి ఎరువుల్ని సిఫార్సు చేసినటువంటి మోతాదులో సిఫార్సు చేసినటువంటి సమయంలో కనుక వేసుకున్నట్టయితే దీని యొక్క ఉధృతిని చాలా వరకు తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. నెల రోజుల దశలో ఉన్నటువంటి ఈ మిరప తోటల్లో కనుక చూసుకున్నట్టయితే
తేమ శాతం ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు, అంటే ముఖ్యంగా భూమిలో తేమ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు అంతర్కృషి చేయడం ద్వారా కానీ చూసుకున్నట్టయితే ఈ అంతర్కృషి చేయడం ద్వారా భూమిలో ఉన్నటువంటి తేమ చాలా వరకు ఆరిపోయి తద్వారా దీని యొక్క కుళ్ళు తెగులు ఆశించడం అనేది కొంతవరకు తగ్గేదానికి వీలుంటుంది. ఎక్కడైతే మిరప నాటుతా ఉన్నామో మనకి మురుగునీరు పోయే సౌకర్యం కనుక ఏర్పరచుకున్నట్టయితే మురుగునీరు నిలవనటువంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే దీని యొక్క కుదిరితే కొంతవరకు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే మొదలుగా 1-2 సెట్లకి కొమ్మకుళ్ళు తెగులు ఆశించిందో ఈ కొమ్మలన్నింటినీ కూడా విరిచి నాశనం చేసినట్టయితే ఈ యొక్క శిలీంధ్ర పెరుగుదల వరకు చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. శిలీంధ్ర నాశనాల విషయంకి వచ్చినట్టయితే కాపరాక్సిక్లోరైడ్ అనేది 30 గ్రాములు, దీంతోపాటు 1 గ్రామ్ స్ట్రెప్టోసైక్లిన్ కనుక 10 రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసినట్టయితే దీని యొక్క ఉధృతి చాలా వరకు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా పైరాక్లోస్ట్రోబిన్ ప్లస్ మెటిరామైనట్టయితే 3 గ్రాముల లీటర్ నీటికి కానీ కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే దీని యొక్క ఉధృతిని చాలా వరకు తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే 1-2 మొక్కలకు కనుక ఆశించిందో వాటిని తీసేసి శిలీంధ్ర నాశనాలు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే దీని యొక్క ఉధృతిని చాలా వరకు తగ్గించి తద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మిరప నుంచి మంచి దిగుబడి సాధించడంతో పాటు ప్రస్తుత పరిస్థితిని అధిగమించేదానికి వీలుంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. వేరుశెనగ కొనుగోళ్లకు పేరుగాంచిన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ పంట ఉత్పత్తితో కళకళ్లాడుతోంది. జిల్లాలోని పలు మండలాల రైతులతో పాటు సరిహద్దు ప్రాంతాల నుంచి వేరుశెనగ అమ్మేందుకు రైతులు వస్తుంటారు. సాధారణంగా మార్కెట్కు ఉత్పత్తులు తెచ్చిన రైతులు వాహనం నుంచి బస్తాలను దింపిన కూలీ డబ్బులు మాత్రమే ఇవ్వాలి. అయితే కమిషన్ ఏజెంట్లు మాత్రం తూకం కూలీ డబ్బుల పేరుతో అదనంగా బస్తాకు 10 రూపాయలు తీసుకుంటున్నారని, దీంతో నష్టపోవాల్సి వస్తోందంటూ రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. గతంలో ఏరుశెనగ, పొద్దుతూడు గుర్రలు, కుసుములు పండించే రైతులు, కానీ ఇక్కడ వ్యాపారస్తులు కుమ్మక్కేసి సిండికేటేసి దళాలు 1 రూపాయి ఉంటే 2 రూపాయలు వేస్తారు, 2 రూపాయలు ఉంటే 10 రూపాయలు వేస్తారు. అందుకోసమే దళాలని కమిషన్ రద్దు చేయాలా. రాష్ట్రంలోనే ఎమ్మెనూరు మార్కెట్కు వేరుశెనగ కొనుగోలు చేసే దాంట్లో మొదటి ప్రియారిటీ ఈ మార్కెట్కు ఉంటుంది. అయితే ఈ మార్కెట్కి రైతులు వేరుశెనగ తెచ్చినప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి కమిషన్ ఏజెంట్స్ అంతా కూడా 10 రూపాయలు వాళ్ళకి ఇచ్చేటువంటి బిల్లులో కట్ చేసుకుని ఇస్తారు. మళ్ళీ 10 రూపాయలు కమిషన్ కూడా పట్టుకోవడం అనేటువంటి జరుగుతుంది. అంటే డబలు ఈ రకంగా రైతు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. అట్లాగనే రైతు ఇక్కడికి మార్కెట్కి వేరుశెనగ తీసుకుని వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కమిషన్ ఏజెంట్స్ అంతా కూడా తూకాల సందర్భంగా కూడా రైతుకు నష్టం చేసే రకంగా ఈరోజు తూకాలు ఉంటున్నాయి. 35 కేజీల బస్తాకి 2 కేజీల నుంచి 2.5 కేజీల వరకు కట్ చేసి కూడా ఈరోజు నష్టం చేస్తూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వానాకాలం సీజన్కు సంబంధించి యూరియా సకాలంలో దొరకడం లేదంటూ రైతులు రోడ్డెక్కుతున్నారు. కొంతమంది అవసరం లేకున్నా నిల్వ చేసుకోవడంతో కృత్రిమ కొరత ఏర్పడి రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే ప్రస్తుతం మార్కెట్లో నానో యూరియా లభ్యమవుతున్నా రైతులు మాత్రం అధిక శాతం యూరియా కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యూరియాతో పాటు నానో యూరియా వాడొచ్చంటూ అధికారులు చెబుతున్నారు. 3 దఫాలుగా యూరియా వేయాల్సి వస్తే అందులో 1 దఫా నానో యూరియా వాడొచ్చని మెదక్ జిల్లా అధికారులు రైతులకు సూచిస్తున్నారు. అలానే నానో యూరియాను డ్రోన్తోనే కాకుండా రైతులు తమ వద్ద ఉన్న స్ప్రేయర్లతోనూ పిచికారీ చేయొచ్చంటూ నానో యూరియా వాడకం గురించి రైతులకు వివరిస్తున్నారు. మెదక్ జిల్లాలో గత సంవత్సరం వానాకాలంలో దాదాపు 26 మెట్రిక్ టన్నులు మనకి అవసరమైంది. సో లాస్ట్ టైం మనకి పంట 3,50,000. సో ఈసారి కూడా మనకి దాదాపు 3,50,000 ఎకరాల్లో మనకి సాగు చేయడం జరిగింది. మనకి ఇప్పుడు చూసినట్టయితే 25,455 మెట్రిక్ టన్నులు మనకి మెదక్ జిల్లాలో సేల్ చేయడం జరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే కూడా ఒక 500 మెట్రిక్ టన్నులు ఎక్కువే ఉంది. ఎందుకంటే సెప్టెంబర్ వరకు మనకి 24,000 మెట్రిక్ టన్నులు జరిగింది. సో ఇప్పుడు మనం చూసినట్టయితే దాదాపు 25,500 మెట్రిక్ టన్నులు మనకి మెదక్ జిల్లా మొత్తం సేల్ చేయడం జరిగింది. సో యూరియా అనేది మెదక్ జిల్లా సంబంధించిన వరకు మనకి షార్టేజ్ అయితే లేదు. కాకపోతే రైతులు మాకు దొరుకుతుందో లేదో అనే ఆందోళనతోటి యూరియా ఎక్కడైతే మనకు విక్రయిస్తున్నారో మన ప్యాక్ సెంటర్స్ కానీ అలాగే ఏఆర్ఎస్కే సెంటర్స్లో రైతులు క్యూ కట్టి తీసుకోవడం జరుగుతుంది. రైతులకు అందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏంటి అనంటే యూరియా బస్తా చల్లడం కంటే కూడా నానో యూరియా వాడటం మేలు. నానో యూరియా గత 3 సంవత్సరాల నుంచి మనం డిపార్ట్మెంటే కాకుండా వేరే కంపెనీస్ దీని యొక్క ప్రాముఖ్యతను చెప్తున్నారు. అయితే రైతులు ఈ నానో యూరియాకి మొగ్గు చూపకుండా మామూలు యూరియా చల్లడం
కే అలవాటు పడ్డారు. ఇప్పుడు యూరియా బస్తా చూసినట్టయితే 266 రూపాయలు. అదే సేమ్ నానో యూరియా డిఫరెంట్ కంపెనీస్ని బట్టి చూస్తే 225 నుంచి 45 రూపాయలు మాత్రమే ఉంది. ఇంకొకటి ఏంటంటే మామూలు యూరియా చల్లటం వల్ల 2 రకాల లాసెస్ కూడా ఉంటాయి. అంటే లీచింగ్ లాసెస్ అంటారు. అంటే మనం నీటి ద్వారా అంటే మనం అప్లై చేసినప్పుడు నీళ్లతో కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఎవాపరేషన్ లాసెస్ అంటే ఆవిరి అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఈ నానో యూరియా స్ప్రే చేయటం వల్ల మొక్కకు అందే సామర్థ్యత ఎక్కువ ఉంటుంది. సో దాదాపు ఒక 80% వరకు ఉంటుంది. అంతేకాకుండా శాస్త్రీయంగా కొన్ని రిజల్ట్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే మనకు పంట దిగుబడి మామూలు యూరియా వేయడం కంటే కూడా దీనికి 8% దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మనకు అలవాటైంది యూరియా చల్లటం. దీంతో పాటు అంటే మీరు ఒకటేసారి మారటం ఈజీ కాదు, కాకపోతే 3 దఫాలుగా యూరియా వేస్తారు. కాబట్టి సరే 1-2 దఫాలు మీరు యూరియా చల్లుకొని ఇంకొక దఫా ఏదైతే ఉంటుందో అది నానో యూరియా స్ప్రే చేసేసి ఆ రిజల్ట్ని చూడండి. చూసి యూరియా చల్లటం కంటే ఇది మేలైంది అని మీరు తెలుసుకొని యాసంగికి కానీ దాని తర్వాత తదుపరి పంటల్లో మీరు ఈ నానో యూరియా స్ప్రే చేసుకోవాలని కోరుకుంటూ, నానో యూరియా స్ప్రే చేయటం అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే డ్రోన్తో ద్వారానే మనం స్ప్రే చేసుకోవచ్చు అని అనుకుంటున్నారు. కానీ చేతి పంపు ద్వారా కూడా మనము ఆ నానో యూరియా 500 ml 200 లీటర్లు మనం కలిపి స్ప్రే చేసుకోవచ్చు. అదే సేమ్ ఒకవేళ పవర్ స్ప్రేయర్ ఉంది అని అంటే 100 లీటర్స్ అంటే అదే సేమ్ 500 ml ఒక 100 mlలో మనం పవర్ స్ప్రేయర్ ఉన్నట్టయితే కలిపి స్ప్రే చేసుకోవచ్చు. అట్లాగే కొంతమందికి డ్రోన్స్ కూడా అవైలబిలిటీ ఉంది అని అంటే ఆ డ్రోన్స్ ద్వారా కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. రైతులకు విజ్ఞప్తి ఏంటంటే కేవలం డ్రోన్ ద్వారానే స్ప్రే చేయటం అనేది కాదు, మనకు ఉన్న అవైలబిలిటీని బట్టి చేతి పంపు కావచ్చు, పవర్ స్ప్రేయర్ కావచ్చు, దేని ద్వారానైనా మనము నానో యూరియా స్ప్రే చేసుకోవచ్చు. ఈ ఏడాది రబీ సీజన్లో బర్లీ పొగాకు సాగును నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ధరల పతనంతో ఘోరమైన నష్టాలు చవిచూసిన బర్లీ పొగాకు రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. నిషేధం అమలును పర్యవేక్షించడానికి జిల్లా, డివిజన్, మండల స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఏపీలో పొగాకు బోర్డు ఆధీనంలో వర్జీనియా పొగాకు సాగు జరుగుతోంది. రైతులకు గిట్టుబాటు ధర రానప్పుడు వ్యాపారులతో చర్చించి మెరుగైన ధరలు వచ్చేలా చూస్తుంది. అలాగే వ్యాపారులకు లైసెన్సులు ఇవ్వటం, ఎగుమతుల పర్యవేక్షణ అంశాలను పరిశీలిస్తుంది. దీంతో వర్జీనియా పొగాకుపై బోర్డు నియంత్రణ ఉంటుంది. అయితే నల్లబర్లీ, తెల్లబర్లీ రకాలను కొందరు రైతులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సాగు చేస్తున్నారు. ఇది బోర్డు పరిధిలోకి రాదు. పూర్తిగా ప్రైవేటు వ్యాపారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా క్వింటాల్ నల్లబర్లీ 8 నుంచి 10,000 రూపాయల వరకు పలుకుతుంది. అయితే ఈ ఏడాది నల్లబర్లీ పొగాకును కొనటానికి వ్యాపారులు ముందుకు రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతుల నుంచి పొగాకును సేకరించింది. గాల్లో దీపంలా మారిన బర్లీ పొగాకుపై నియంత్రణ ఉండాలనే ఉద్దేశంతో 2025 రబీ సీజన్లో బర్లీ పొగాకు సేద్యాన్ని నిషేధించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఈ సంవత్సరం ఏం నిర్ణయం తీసుకుందంటే బ్లాక్ బర్లీ అంటే HDB బర్లీ అంటారు. ఆ HDB బర్లీ అనేది ఎక్కడ రైతులు అన్నది పెంచడానికి వీలు లేదని చెప్పేసి మరి ప్రభుత్వం నుంచి సూచనలు అందే. వైట్ బర్లీ ఒకవేళ ఎక్కడన్నా గ్రో చేస్తే ఆ కంపెనీ నుంచి ఖచ్చితంగా బాండ్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలి, అంతే తప్ప అదర్వైజ్ అది కూడా పెంచడానికి వీలు లేదు. అలాగే FCV వెరైటీ అని ఉంటుంది. పొగాకులో మొత్తం 3 రకాలు, ఇప్పుడు చెప్పిన బ్లాక్ బర్లీ, వైట్ బర్లీ, SCV వెరైటీ అని చెప్పేసి అది ఎక్కువగా టొబాకో బోర్డు వారు గ్రో చేస్తూ ఉంటారు. అది కూడా ఖచ్చితంగా ఫార్మర్స్కి బాండ్ ఇస్తే మాత్రమే అలౌ చేస్తాం తప్ప అదర్వైజ్ ఎక్కడ కూడా పొగాకు అనేది ఈ జిల్లాలో పెంచడానికి వీలు లేదు అని చెప్పేసి ఒక మీటింగ్ పెట్టి డివిజన్ లెవెల్లో DSP గారు, RDO గారు, అలాగే ADA, ఒక ప్రోగ్రెసివ్ ఫార్మరు, మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు టీం కింద మేము వేసుకోవడం జరిగింది. మండల లెవెల్లో కూడా తహసీల్దార్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్, అలాగే మెడికల్ ఆఫీసర్, ఒక ప్రోగ్రెసివ్ ఫార్మర్ వీరిని టీం కింద వేయడం జరిగింది. అలాగే డివిజన్ లెవెల్లో కూడా ప్రోగ్రెసివ్ ఫార్మర్ ఉంటారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, SP గారు, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసరు, DM&HO గారు ప్రోగ్రెసివ్ ఫార్మరు కమిటీ లాగా ఫామ్ చేయడం జరిగింది. విలేజ్ లెవెల్లో కూడా రైతు సేవా కేంద్రాల్లో RSK అసిస్టెంట్లు, అలాగే VROలు కూడా ఉంటారు. కాబట్టి VROలు అలాగే RSK అసిస్టెంట్లు కూడా ఎక్కడైనా కానీ మరి గ్రో చేయడానికి వీలు లేదని చెప్పేసి
ఊరంతా టామ్ టామ్ చేయించడం, అలాగే విలేజ్ లెవెల్లో కూడా మీటింగ్లు పెట్టి ఎక్కడికక్కడ రైతులకి ఈ పొగాకు మీద అవేర్నెస్ అనేది తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ బెర్రీ అనేది పెంచకుండా ఈ జిల్లా యంత్రాంగం అంతా మరి దాని మీద దృష్టి పెడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఒకవేళ ఎవరైనా పెంచుతున్నట్లయితే మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా సపోర్ట్ కానీ తీసుకొని ఖచ్చితంగా దాన్ని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. పెంచకూడదని ఎడ్యుకేట్ చేస్తాం. ఎడ్యుకేట్ చేసిన తర్వాత కూడా ఎక్కడైనా నర్సరీస్ కానీ ఉంటే మాత్రం నర్సరీస్ కూడా డిస్ట్రాయ్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. విత్తనాలు అమ్మడం కూడా నిషేధమేనండి. నర్సరీ ఉండకూడదు, నర్సరీ ఉంటే డిస్ట్రాయ్ చేయడం కూడా జరుగుతుంది ఇమీడియట్గా. ప్రస్తుతం సాగుకు సన్నద్ధమవుతోన్న తరుణంలో దీనిపై ఏపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. పొగాకు విత్తనాల విక్రయం, నారు అమ్మకం, పంట సాగుపై కమిటీలు తరచూ పర్యవేక్షణలు చేపడుతున్నాయి. ఎక్కడైనా అతిక్రమణలుంటే తక్షణమే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.